అందరికీ నమస్కారం. మన రాష్ట్ర మాజీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ టూర్ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అదేదో ఒకసారి ఆయన వీడియో చూసిన తర్వాత ఆయనకి రిప్లై ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళు మీరు సాధించేదేంటో, మీరు తీసుకొచ్చేదేంటో, సరే ఇంకా మొదటి రోజు కదా, ఇంకా 4 రోజులు తిరుగుతారు. ఏం సాధించుకొస్తారో, ఎవరిని పరామర్శించి వస్తారో, ఎవరితో ములాఖాత్ అయ్యి వస్తారో, ఎవరిని కలిసి వస్తారో, ఎవరిని బతిమాలుకొని వస్తారో, ఏం చేస్తారో అనేటువంటిది వేచి చూస్తాం. ఇవన్నీ కూడా మానేసి అలా మా ఊర్లోని కొంతమంది ఎవరన్నా ఊరు వెళ్తే దుబాయ్ నుంచి వచ్చిన ఎవరంటే ఎవరు మంచి మా ఊర్లో సీన్ అని ఉంటే దుబాయ్ సీన్ అని అంటుంటాం. అన్నవాళ్ళే అలా నేను సింగపూర్ చంద్రం అని చెప్పి అన్నారు మిమ్మల్ని. సింగపూర్ చంద్రం అని అంటాడంట. అసలు 5 సంవత్సరాల అధికారాన్ని ఎంత దారుణంగా దుర్వినియోగం చేశారో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి మంత్రిగా చేసిన వ్యక్తి, ఐటీ మినిస్టర్ ఈ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన మీద ఇష్టం వచ్చినట్లుగా అవాకులు చవాకులు పేలడం ఎంతవాటి కరెక్టు? ఏం సాధిస్తారో మేము చూస్తామంట. అంటే నీకులాగా మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా దావోస్ పర్యటనకి వెళ్ళి పెట్టుబడులు తీసుకురండి రా బాబు, మన రాష్ట్రం యొక్క స్టామినాని అంతర్జాతీయ వేదిక మీద నిలబెట్టండి, మన రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ అన్నీ చూపించండి రా నాయన అంటే దావోస్లో చలి, అక్కడ స్నానం చేయరు జనాలు, అందుకే మేము వెళ్ళలేదు అని సిగ్గు ఎగ్గు వదిలే చెప్పిన వ్యక్తి కోడి గుడ్డు పెట్టింది, పొదగటానికి టైం పట్టిద్ది, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు కంపెనీల గురించి అడిగితే. ఈ వ్యక్తి ఈయన సింగపూర్ చంద్రం అని చంద్రబాబు నాయుడు గారిని అంటాడంట. ఎందుకు వెళ్ళారో నేను చెప్తా, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ఎందుకు వెళ్ళారో నేను చెప్తా. కానీ వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఎన్నిసార్లు చేశాడు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా పాస్పోర్ట్ని కోర్టుల దగ్గర నుంచి అడుక్కున్న పాస్పోర్ట్ని తీసుకొని వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడి నుంచి లండన్ వెళ్ళి వాళ్ళ ఆవిడని తీసుకొని ఒక్క ఫోటో బయటకు వచ్చిందా? లండన్లో జగన్మోహన్ రెడ్డి పలానా వాళ్ళని కలిశాడు, పలానా పని చేశాడు అని ఒక్క ఫోటో బయటకు వచ్చిందా? ఏ వైసీపీ నాయకుడైనా, గుడివాడ అమర్నాథ్ అయినా, ఎవడైనా కనీసం చెప్పండి ఒక్క ఫోటో జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన గురించి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, ఆంధ్ర రాష్ట్రానికి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది అన్న ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి ఉందా? వెళ్తే లండన్ వెళ్తాడు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని పబ్జీ ఆట ఆడుకుంటూ ఉంటాడు. ఒక ఎమ్మెల్యేకి, ఒక మినిస్టర్కి ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన జగన్మోహన్ రెడ్డి పోయాడా? ఈయన ఢిల్లీ వెళ్ళాలంటే అమరావతిలో ఏదైతే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయిన విమానం హైదరాబాద్లో ఆగి హైదరాబాద్లో భారతి గారిని నింపి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళేది. ప్రజల డబ్బులే కదా. వీళ్ళు సింగపూర్ పర్యటనల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో డే 1 ఎవరిని కలిశాడు, డే 2 ఎవరిని కలిశాడు, డే 3 ఎవరిని కలిశాడు, ప్రతిదీ ఫోటో వస్తుంది, వీడియో వస్తుంది. మీకు దమ్ముంటే వాటి గురించి మాట్లాడండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డే తెలుగు వాళ్ళు ఎంతమంది అయితే ఆ సింగపూర్ పరిసర ప్రాంతాల్లో పరిసర దేశాల్లో ఉన్నారో 5-6 దేశాలకు సంబంధించిన తెలుగు వారందరూ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమానికి హాజరైతే వాళ్ళందరిని ఏం రిక్వెస్ట్ చేశారు? మీరు ఇతర దేశాల్లో బాగా సెటిల్ అయ్యారు, మీరు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టండి, ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీ వంతు సహకారం అందించండి, ప్రోత్సాహం అందించండి అని చెప్పి ఆయన తెలుగువారిని రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ఏ రోజన్నా అట్లా చేశారా? అసలు రాష్ట్రానికి వచ్చిన కంపెనీలకు తరిమేశారు వీళ్ళు. సింగపూర్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారంటే, సింగపూర్ కన్సార్టియం అనేది ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా 150 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు ఆ పనులు ముందుకు వెళ్ళాలంటే. వాళ్ళు వైదొలిగిపోయారు దాంట్లో నుంచి. సింగపూర్ అనేది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చెందుతున్న దేశం అనే సంగతి కూడా వీళ్ళకి గుర్తులేదు. వీళ్ళంతా సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకొని చేసేటువంటి రాజకీయాలు కదా వీళ్ళే. కులాలు మతాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి వ్యవస్థ వీళ్ళది వీళ్ళ నాయకుడిది. ఈయన సింగపూర్ చంద్రం అని పిలుస్తాడంట. మరి లండన్ బెల్లలు వేసుకుంటున్న లండన్ జగన్ అని పిలవచ్చుగా, మనం లండన్ జగ్గుబాయ్ అని పిలవచ్చు కదా. మరి ఇంత దారుణంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కానీ, మంత్రులుగా పనిచేసిన ఈ సోకాళ్ళు గుడివాడ అమర్నాథ్, సీది రప్పలరాజు, రోజా, పేరునాని, అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళు సింగపూర్ పర్యటన కూడా ఇంత దారుణంగా తేలిగ్గా మాట్లాడుతుంటే ఏం చేస్తాం? దావోస్ సదస్సుకి వెళ్ళారు, ఏం కంపెనీలు తీసుకొచ్చారని వీళ్ళే అడిగారు. మొన్న దావోస్ సదస్సు జరిగిన తర్వాత సింగపూర్ పర్యటనకు ముందు దుబాయ్కి సంబంధించిన మంత్రులు, దుబాయ్కి సంబంధించిన పారిశ్రామికవేత్తలతోటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో మీట్ అయ్యారా లేదా? అక్కడ దుబాయ్కి సంబంధించిన మంత్రి ఎక్కడెక్కడ మేము పెట్టుబడులు పెడతామని చెప్పాడు, ఏ అంశాల్లో మేము పెట్టుబడులు పెడతామని చెప్పాడు,
పారిశ్రామిక రంగంలో, పర్యాటక రంగంలో మేము పెట్టుబడులు పెడతాం, మేము ఏపీలో పెట్టుబడులు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారిని దావోస్ సదస్సులో 10 నిమిషాలు మాట్లాడాం. ఆ 10 నిమిషాల్లోనే ఆయన యొక్క ఆలోచన తీరుకి మేము పూర్తిగా ఆశ్చర్యపోయాం. సో మేము ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు రావడానికి కారణం ఆ రోజు దావోస్ సదస్సులో మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా స్పెండ్ చేసిన 10 నిమిషాల టైమే అని చెప్పి వాళ్ళు మాట్లాడింది మీకు కళ్ళు ఉన్నాయా, పోయినాయా, చెవులు ఉన్నాయా లేదా? జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి చెవుల్లో సీసం పోసుకొని కళ్ళున్న కబోదుల్లాగా నటించొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పర్టికులర్గా ఈయన గుడివాడ అమర్నాథ్, ఈయన ఇంతకుముందు ఏ నియోజకవర్గంలో పోటీ చేశాడు? అక్కడి నుంచి మినిస్టర్ అయ్యాడు కదా. మరి ఇక్కడ చల్లని ఆయన తీసుకెళ్ళి గాజువాకలో పోటీ చేయించింది ఎవరో? జగన్మోహన్ రెడ్డే కదా. మరి అక్కడ చల్లని రూపాయి, ఇక్కడ చల్లని రూపాయి ఊరికే వచ్చి మైకుల ముందు మాట్లాడుతుంటే ఇది మా కర్మ, మా దరిద్రం. ఇది ఇట్లాంటి కనీస రాజకీయ పరిజ్ఞానం, రాష్ట్ర అభివృద్ధి మీద కనీస అవగాహన, ఆలోచన విధానం లేని వాళ్ళందరూ మైకుల ముందు మాజీ మంత్రుల స్థాయిలో మాట్లాడుతుంటే ఇట్లాంటి వాళ్ళకి రిప్లైలు ఇవ్వాల్సి రావటం నిజంగా మేము ఏనాడో చేసుకున్న దరిద్రం, మేము ఏనాడో చేసుకున్న కర్మ. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోకి రావటం, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవటం, ఈ అన్నిటికీ కారణం రాజశేఖర రెడ్డే. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల అవినీతి చేసి 31 క్రిమినల్ కేసులు ముడి కింద పెట్టుకొని ఆయన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పాలిచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని దరిద్రం పట్టించి, భ్రష్టు పట్టించి, ఆర్థిక విధ్వంసం చేసి లక్షల కోట్ల రూపాయల అవినీతి చేస్తే దానికి సంబంధించి ఈ మంత్రులందరూ దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అమరావతి రాజధాని డెవలప్ చేస్తా, పోలవరాన్ని కంప్లీట్ చేస్తా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారాయణ గారు, భరత్ గారు, మంత్రివర్గం, అధికారులు అందరూ కలిసి సింగపూర్ వెళ్ళి సింగపూర్లో 6 రోజుల పర్యటన పెట్టుకొని వాళ్ళు ఏ టైంలో ఎవరిని మీట్ అవుతున్నారు, ఏ అంశాల మీద మీట్ అవుతున్నారు, ఎవరెవరు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు, ఇదంతా పబ్లిక్ డొమైన్లో అందరికీ అవైలబిలిటీగా ఉన్నప్పుడు కూడా దాని మీద విష ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని ఏ తిప్పుతో కొట్టాలి మీరే చెప్పండి. నిన్న మీటింగ్లో ఒక తెలుగు మహిళ రోల్స్ రాయల్స్ కంపెనీలో పనిచేస్తుంది. ఆవిడ చంద్రబాబు నాయుడు గారితో మైక్ తీసుకొని మాట్లాడుతూ, సార్ నేను ఇక్కడ రోల్స్ రాయల్స్ కంపెనీలో పనిచేస్తున్నాను, మా యొక్క హెడ్ క్వార్టర్స్లో ఉన్న ప్రతినిధులతోటి నేను మాట్లాడతాను, రోల్స్ రాయల్స్ కంపెనీని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని నేను కోరతాను, ఎట్టి పరిస్థితుల్లో రోల్స్ రాయల్స్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా నేను కృషి చేస్తాను, మాతృభూమి రుణం తీర్చుకుంటాను సార్ అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలు అక్కడున్న ఎంతమందికి మాతృభూమి మీద మనం కూడా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచన ఇచ్చుంటాయి చెప్పండి. అట్లాంటి ఆలోచన విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇతర మంత్రులందరూ కలిగిస్తుంటే ప్రజల్లో వీళ్ళు ఇంకా నీచ రాజకీయాలు, ఈ సొల్లు మాటలు, పనికిమాలిన మాటలు వేసుకొని వచ్చి జనాలకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా. రాష్ట్రంలో యువత ఆలోచించాలి. మీకోసం, మీకు ఉద్యోగ కల్పన కోసం, రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఎక్కడెక్కడ ఏ కంపెనీలు వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు వెళ్ళి ఇతర దేశాలన్నీ తిరిగి అక్కడున్న తెలుగువారిని, అక్కడున్న మినిస్టర్స్ని, అక్కడున్నటువంటి పారిశ్రామికవేత్తలని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతుంటే మీరందరూ చూస్తున్నారు. మీరందరూ ఇప్పుడు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఫోటోలు వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి, ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలుస్తున్నారు, వీళ్ళ షెడ్యూల్ ఏంటి, మొత్తం మీకు అరిచేతిలో కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఇలా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేశాడు అనే విషయాన్ని మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చాలా దూరంగా ఉండాలి. నేనైతే సీరియస్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడైపోద్ది, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది అనే ఫీలింగ్లో ఉన్నా. ఆ రోజు వీళ్ళందరూ ఏమైపోతారు, ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ బిస్కెట్లు వేసే జగన్మోహన్ రెడ్డే లేకపోతే వీళ్ళు ఎవరి దగ్గర బిస్కెట్లు తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు అనేది వేచి చూడడానికి చాలా సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలో 5 సంవత్సరాల అరాచకాన్ని, అమరావతి నిర్మాణంలో సింగపూర్ కన్సార్టియం ఎందుకు వైదొలగాల్సి వచ్చింది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. సోకాల్డ్ సింగపూర్ గవర్నమెంట్కి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా అగ్రిమెంట్స్ అన్ని బ్రేక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ తిరిగి నమ్మకం పెంచడం కోసం, సింగపూర్ యొక్క అభివృద్ధి మోడల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం కోసం, సింగపూర్లో ఉన్న పారిశ్రామికవేత్తలను ఆంధ్ర రాష్ట్రానికి ఆహ్వానించడం కోసం, పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం, పోయిన పరువుని తిరిగి మళ్ళీ నిలబెట్టడం కోసం, గాడి తప్పినటువంటి అభివృద్ధిని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టడం కోసమే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేయడం జరుగుతుంది. ఇట్లాంటి బేకార్గాళ్ల మాటలు ఎవరో మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.
మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.